ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన భగవద్గీతలో 5వ అధ్యాయంలోకి వచ్చాము. సన్యాస యోగం గురించి చెప్తున్నారు. అయితే సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టడం. సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టడం. మన 4వ అధ్యాయం వరకు కర్మలు, పనులు గురించి చెప్పుకుంటూ వచ్చాము. కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్తున్నారు ఆయన. 4వ అధ్యాయంలో, అంతకన్నా ముందున్న 3వ అధ్యాయంలో రెండిట్లలో కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సన్యాసం అంటున్నారు. కాబట్టి సన్యాసాన్ని మనం ఎట్లా సమన్వయం చేసుకుందాము? ఆ కర్మలతోటి సన్యాసాన్ని ఎట్లా సమన్వయం చేసుకుందాం? కర్మలు మానేయడానికి కుదరదు, మానేయడానికి వీల్లేదు, అవకాశమే లేదు. కాబట్టి చేస్తున్న కర్మలు చేస్తూనే వాటిని సన్యాసం ఎట్లా చేస్తాము అని నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలుసుకొని బాగా ఎవరికి వాళ్ళు తీవ్రంగా ఆలోచించుకుని దాని గురించి కష్టపడి ప్లానింగ్ చేసుకొని ప్రయత్నం చేయాలి. ఎవరికి వాళ్ళు తీవ్రంగా సొంతంగా ఆలోచించుకుని ప్రయత్నం చేయాలి. స్టెప్స్ రాసుకొని. ఎవరికి వాళ్ళని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, అందరికి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టైప్ లో అందరికి ఒకటే రూల్ ఏముండదు అక్కడ. అందరికి ఒకటే రూల్లో ప్రతి వాడికి ఎవరో ఒకళ్ళు ఒక లిస్ట్ రాసిస్తారో అందరు దాన్ని పట్టుకొని ఫాలో అయిపోవడానికి గుడ్డెద్దు చెలబడ్డట్టు అవకాశం ఉండదు. బికాస్ ప్రతి వాడికి వాడి జీవితానికి, వాడి ప్రారంధాన్ని బట్టి, వాడి ప్రకృతి గుణాలను బట్టి, వాడి శ్రద్ధలు, వాడి బుద్ధులు ఉంటాయి. దాన్ని బట్టి వాడి కర్మలు ఉంటాయి. కాబట్టి ప్రతి వాడి కర్మలు సపరేట్ సెట్ ఉంటాయి. ప్రతి వాడికి వాడి ప్రారంభ కర్మలు సపరేట్ సెట్ ఉంటాయి. ఏ ఇద్దరికి ఒకలాంటి కర్మలు ఉండవు. ఏదో ఒక్క జాతిలో, ఒక్క దేశంలో, ఒక్క కాలంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాంటి కర్మలు ఉంటాయని చెప్పలేము. పోనీ దేశ కాల పరిస్థితులన్నిటిని పక్కన పెట్టినా కూడా ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే రకం కర్మలు ఉంటాయని చెప్పలేము. ఒక ఇంట్లో పుట్టడం కాదు, ఒకటే కడుపులో పుట్టిన వాళ్ళకి కూడా ఒకటేలాంటి కర్మలు ఉండవు. ఒకటే కడుపులో పుట్టిన వాళ్ళు కాదు, ఒకటే టైంలో ట్విన్స్ లాగా, అది కూడా కలిసి పుట్టిన ట్విన్స్ కి కూడా ఒకటే కర్మలు ఉంటాయని చెప్పలేము. కాబట్టి కర్మలు ఎవరికి వాళ్ళకి యూనిక్ మ్యాటర్, యూనిక్ స్టఫ్ ఉంటాయి. ఎవరి కర్మల గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. టెంప్లెట్ మాత్రం చెప్తారు, జనరల్ గా చెప్తారు. అందులో స్పెసిఫిక్ గా ఎవరి కర్మల గురించి వాళ్ళు ఆలోచించుకొని వాటిని చేస్తూనే మరి సన్యాస యోగాన్ని ఎట్లా సాధించాలి అని ఇందులో చెప్తారు. ఆయన చాలా తాపత్రయపడి చెప్తారు. మనం అంత జాగ్రత్తగా విని దాన్ని ఆ విధంగా సమన్వయం చేసుకుంటూ జీవితంలోకి మనము చుకుని అనుష్ఠానం చేయడం ఎట్లా అని ట్రై చేద్దాము. మనం చేయగలిగింది ట్రై, అంతవరకు చేయగలం. అంతకన్నా ఎక్కువ మనకు ప్రారంభం లేకపోతే మనం చేయలేము, అంతే కదా. చూసుకుంటూ పోదాము. అథ పంచమోధ్యాయ. ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ సంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, ఇదిగో ఒకసారేమో కర్మణాం, కర్మల యొక్క సన్యాసం అంటావు, కర్మలను వదిలిపెట్టు అంటావు. పునః మళ్ళీ యోగం అంటావు. రెండింటిని సంససి ప్రశంసిస్తావు. రెండు మంచివంటావు. అది చెయ్యాలంటావు, ఇది చెయ్యాలంటావు, రెండూ చెప్తావు. ఇన్ని మాటలు కాదు గాని, యత్ ఏది శ్రేయ నాకు శ్రేయస్కరమో మంచిదో, ఏతయోహ వీటి రెండిట్లో, కర్మ సన్యాసమా కర్మ యోగమా, ఈ రెండిట్లలో ఏతయోహో ఏకం ఒక్కటి, సునిశ్చితం బాగా సునిశ్చితంగా ఆలోచించి నువ్వే నిశ్చయించి, తత్ దాన్ని మే నాకు బ్రూహి చెప్పు. ఒకసారి కర్మల సన్యాసం అంటావు, ఒకసారి కర్మల యోగం అంటావు, రెండింటిని పోగొడతావు, అన్ని మంచిదంటావు. ఇన్ని ఉంటే నేనేది చెయ్యాలి? రెండిట్లలో ఏది ఒక్కటి చెప్పాయా నువ్వు, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అని ఆయన మన అర్జునుడు అడిగాడు. అని మీనా అడిగింది అని ఎవరికి వాళ్ళు అడుగుతారు. వాళ్ళని వాళ్ళు ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ఆలోచించుకుంటారు. కనీసం ఆలోచించుకోవాలి. దానికి జవాబు ఉన్నది, చెప్పుకుందాము. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ సంససి
యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగః చ నిశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే అని ఆయన అన్నారు. ఆయన ఏమన్నారంటే కర్మ సన్యాసః కర్మయోగః చ రెండు ఉభౌ ఆ రెండు కూడా నిశ్రేయసకరౌ రెండు నిశ్రేయస్సునిస్తాయి. నిశ్రేయస్సు అంటే ఇంకా దీన్ని మించిన శ్రేయస్సు లేనిది నిశ్రేయస్సు. దీన్ని మించిన శ్రేయస్సు లేనిదేమి మోక్షం కలగడమే నిశ్రేయసం. కాబట్టి దాన్ని మించిన మోక్షాన్ని మించిన శ్రేయస్సు లేదు కాబట్టి మోక్షమే నిశ్రేయసం అని చెప్తారు. మోక్షాన్ని మించిన నిశ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు కాబట్టి మోక్షాన్ని నిశ్రేయసం అని కూడా పిలుస్తారు. కాబట్టి రెండు మోక్షదాయకాలే. శ్రేయసకరాలంటే మోక్షకరాలే, రెండు మోక్షాన్ని ఇస్తాయి. అవి కర్మయోగము ఇస్తుంది, సన్యాస యోగము ఇస్తుంది. భయపడవలసిన అవసరం లేదు. కానీ అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి అడిగిన ప్రశ్నకు ప్రతిదానికి జవాబు చెప్పాలని నాకు ఒక మతం ఉన్నది కాబట్టి జవాబు చెప్పకుండా నువ్వు ఒకటి అడిగితే నేను ఒకటి చెప్పడము, ఏదో ఒకటి అర్థం చేసుకో అనడం, బెదిరించడం, వినకపోతే చెడిపోతావు అనడము, అవన్నీ చేసే పద్ధతి మన బడిలో లేదు. కాబట్టి ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పి దాన్ని మళ్ళీ సమన్వయం చేసి అర్థమైందాకా ప్రయత్నం చేసే గురువులే ఉన్నారు మన బడిలో. అటువంటి జగద్గురువులే ఉన్నారు మనకు అదృష్టము. కాబట్టి ఆయన చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే తయోహో ఆ రెండిట్లో కర్మ సన్యాసాత్ కర్మల సన్యాసం కన్నా కూడా కర్మయోగ కర్మయోగమే విశిష్యతే విశేషమని చెప్పబడుతుంది అని చెప్తున్నారు. కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే బెటర్ అని చెప్తున్నారు అని మళ్ళీ వెంటనే ఆయన జ్ఞేయః సహ నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అయితే ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా, చేయగలిగితే చెయ్యి, మరి నేను చూస్తాను, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే యహ ఎవడైతే న ద్వేష్టి ద్వేషించడో, న కాంక్షతి ఏది కోరుకోడో, సహ వాడు నిత్య సన్యాసి జ్ఞేయః వాడు నిత్య సన్యాసి, వాడు నిత్యము ఎప్పుడు సన్యాస మార్గంలోనే ఉంటాడు. ఎవరు? కర్మల కాదు, ఏది ద్వేషించకుండా కాంక్షించకుండా, కోరిక లేదు, కోపము లేదు, ఆశ లేదు, ద్వేషము లేదు, కావాలని లేదు, వద్దని లేదు, ఆ రకంగా ఎవడుంటాడో వాడు నిత్య అని జ్ఞేయ తెలుసుకోవలసి ఉంది వాణ్ణి ఆ విధంగా. ఎందుకంటే మహాబాహో నిర్ద్వంద్వ నిర్ద్వంద్వులు ద్వంద్వాతీతులు ద్వేషము, కాంక్ష, ఇష్టము, కష్టము, ఇష్టము, నష్టము, సుఖము, దుఃఖము, నాది పక్కవాడిది, మంచి చెడు అని ఇన్ని రకాలుగా ద్వంద్వాలు లేకుండా ఉన్నవాడు అంటే సమస్థితిలో సమాధి స్థితిలో అని ఆయన ఎంతో గొప్పగా చెప్పిన 2వ అధ్యాయంలోని పరిస్థితిలో ఎవడు నిలబడి ఉంటాడో వాడు బంధాత్ ఈ బంధాల్లో నుంచి సుఖంగా ప్రముచ్యతే మోక్షాన్ని పొందుతాడు. ఇంతే విషయం. ద్వంద్వాతీతంగా ఉన్నవాడు సుఖంగా బంధాల్లో నుంచి బయటపడిపోతాడు. ఈజీగా, సుఖం అంటే ఈజీగా బయటపడతాడు చెప్పి ఆయన ఏమంటున్నారంటే బంధాల్లో నుంచి బయటపడడం అంటే ఏమి? మళ్ళీ ఇంత నిశ్రేయసం, మోక్షం సాధించడం. బంధాల్లో నుంచి బయటపడడం అన్నా మోక్షం అన్నా ఒకటే, నిశ్రేయసం అన్నా ఒకటే. కాబట్టి కర్మ సన్యాసం, కర్మయోగాలు రెండు మంచివే, రెండిటితో మోక్షాన్ని సాధించవచ్చు. అయితే ఇద మంచిదా అది మంచిదా కాదు, నిర్ద్వంద్వం మంచిది. నువ్వు కర్మ సన్యాసం చేసుకో, కర్మ యోగం చేసుకో, నువ్వు ఈ 2 మోడల్స్ లో ఏ మోడల్ నువ్వు వాడుకున్నా కూడా సాధించవలసింది ఏంటి? నిర్ద్వంద్వ స్థితిని, సమస్థితిని సాధించాలి కదా. నువ్వు సన్యాస మార్గం పట్టుకొని కూడా నువ్వు ఆ నిర్ద్వంద్వ స్థితిని సాధించకపోతే నీకు మోక్షం రాదు. నువ్వు కర్మయోగ మార్గం అనుకుంటే కూడా
ద్వంద్వాల్లోనే నువ్వు తిరుగుతూ ఉంటే నీకు మోక్షం రాదు. ఏ మార్గం అని కాదు, మార్గం ఏది పట్టుకున్నావు కాదు, మార్గం పట్టుకొని వెళ్తూ ఆ సాధించవలసిన సమస్థితిని, సమాధి స్థితిని, స్థితిని నువ్వు సాధించావా లేదా? సాధిస్తుంది మోక్షం, అంతే. ఇంక విషయం సుఖంగా వస్తుంది, చాలా సుఖంగా సాధించవచ్చు. నిర్ద్వంద్వ స్థితి వచ్చిందంటే, ద్వంద్వాతీత స్థితి వస్తే బంధాల్లో నుంచి ముక్తి, అంతే విషయము. పైగా నువ్వు అడిగావు కాబట్టి ప్రశ్న దాని గురించి చెప్తున్న పట్టు. సాంఖ్యయోగం పృథక్ బాలాహ ప్రవదంతి న పండితాహ ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యము యోగము ఈ రెండు పృథక్ వేరు వేరు అని బాలాహ, బాలులెవరు? జ్ఞానంలో ఇంకా పరిణతి సాధించని వాళ్ళు, జ్ఞానంలో ఇంకా పండని వాళ్ళు బాలులు. జ్ఞానంలో పండిన వాళ్ళు పండితులు, వృద్ధులు. వృద్ధులు అంటే జ్ఞానంలో వృద్ధి చెందిన వాళ్ళు, జ్ఞానంలో పండిన వాళ్ళు పండితులు, జ్ఞానంలో వృద్ధి చెందిన వాళ్ళు వృద్ధులు. జ్ఞానంలో ఇంకా పరిపక్వత రాలేదు, జ్ఞానంలో ఇంకా పరిపక్వత రాలేదు, వాళ్ళు ఇంకా పండలేదు, వాళ్ళకి ఇంకా అంత స్థితి కలగలేదంటే వాళ్ళు బాలలు. పరిణతి చెందలేదు, పరిపక్వ స్థితికి రాలేదు. అటువంటి అజ్ఞాన స్థితిలోనే ఇంకా ఉన్న వాళ్ళు మాత్రమే సాంఖ్యం వేరు యోగం వేరు, ఆ రెండు పృథక్ అని ప్రవదంతి అంటారు. పండితాహన ప్రవదంతి, పండితులు ఆ విధంగా అనరు. గమ్యం చేరుతున్నామా లేదా అని చూసుకోవాలి. గమ్యమేమి? నిర్ద్వంద్వ స్థితి, సమస్థితి, సమస్థితి, సమాధి స్థితి, నిర్ద్వంద్వ స్థితి. ఏది ఉన్నా అది బంధముక్తికి కారణము. ఒకవేళ సమస్థితి లేదు, విషమ స్థితి ఉంది, అసమస్థితి ఉంది, అసహస్థితి ఉంది, ద్వంద్వ స్థితి ఉంది అంటే అది బంధానికి కారణమవుతుంది. అసలు అంత దూరం కూడా లేదు, ఇది వేర్వేరని చూసుకుంటారు. ఇంకా వీళ్ళని బాలులనక ఏమంటారు? అజ్ఞానులనక. వాళ్ళకు ఇంకా జ్ఞానం అంతవరకు రాలేదని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. నిర్ద్వంద్వ స్థితి అంటే ద్వంద్వాతీత స్థితి, రెండు లేదు అన్న విషయం వాళ్ళకి తెలియాలి. దేంట్లో ద్వంద్వాన్ని చూడొద్దు, అన్ని సమంగా చూడాలి. అన్ని సమంగా చూసిన వాడికి ఇంకా సాంఖ్యం ఒకటి యోగం ఒకటి అని ఎక్కడ తెలుస్తుంది వాడికి? సన్యాస యోగము కర్మయోగం అని ఎందుకు అంటాడు వాడు? వాడు అన్నాడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ నిర్ద్వంద్వ స్థితిలో ఉంటాడు. ఆ నిర్ద్వంద్వ స్థితికి ఇంకా ద్వంద్వాల్లోనే ఉన్నాడంటేనే అట్లాంటి అజ్ఞానే సాంఖ్య యోగం వేరు, ఇంకేంటో యోగం వేరు, కర్మయోగం వేరు, భక్తి యోగం వేరు, జ్ఞాన యోగం వేరు, వానప్రస్థం వేరు అని రకరకాలుగా ఎన్నో రకాలుగా వేరువేరుగా చూసుకునేది ఎవరు? ఇంకా జ్ఞానం అంతవరకు వాళ్ళని తీసుకెళ్లలేదు. వాళ్ళకున్న జ్ఞానం ఇంకా ద్వంద్వాల్లోనే ఉన్నది. వాళ్ళ జ్ఞానము ద్వంద్వాతీతం కాలేదు, కాబట్టి వాళ్ళకి అట్లానే ఉంటుంది. ఆ స్థితి దాటి, ద్వంద్వ స్థితిని దాటి నిర్ద్వంద్వ స్థితిలో ఉన్న వాడికి కాదు. కాబట్టి అసలు ఈ ప్రశ్నే తప్పు ప్రశ్న అడిగావు అర్జున. ప్రశ్నే తప్పు అంటే ప్రశ్న తప్పు కాదు, ప్రశ్న తప్పు మంచి ప్రశ్న ఏముంటుంది? ప్రశ్న ప్రశ్నే, కానీ ఆ ప్రశ్న అడిగిన నీ మనస్థితి ద్వంద్వాల్లోనే ఉన్నది. రెండు చెప్తావు అంటే నేను రెండు చెప్పట్లేదు, ఒకటే విషయాన్ని రకరకాలుగా నీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. నువ్వు రెండు చెప్పావు, అందులో ఒకటి చెప్పు అంటావు. రెండు చెప్పావు, అందులో ఒకటి చెప్పు కాదు, రెండు ఒకటే చెప్పావు. నాకు విషయం తెలిసింది అన్నప్పుడు నువ్వు పండిత స్థితి, జ్ఞాన స్థితి, సమస్థితి, నిర్ద్వంద్వ స్థితి, నువ్వు రెండు చెప్పావు, అందులో ఆ రెండిట్లలో కూడా ఒకటి చెప్పు అంటే అది అజ్ఞాన స్థితి, ద్వంద్వ స్థితి, బాలుడి స్థితి. కాబట్టి అర్జున, ఏకమపి ఏదో ఒకటి పట్టుకో. నీకు ఇంకా ద్వంద్వాతీత స్థితి రావట్లేదు కదా, నిర్ద్వంద్వంగా ఆలోచించట్లేదు కదా, నీకు ఎంత నేను చెప్పినా కూడా మళ్ళీ అందులో తేడాలు ఉన్నాయి అనుకుంటున్నావు కదా. పోనీ ఏదో ఒకటి, ఏకమపి ఒకటి పట్టుకో. దాన్ని ఆ స్థితి పట్టుకున్నా కూడా అప్పుడు ఆ పట్టుకున్నవాడు ఉభయోహో, ఆ రెండిట్లలో కూడా సమ్యక్ ఫలం, చక్కటి గొప్ప ఫలం, సమ్యక్ మంచి ఫలము. ఏమి గొప్ప ఫలము? సమ్యక్ ఫలము గొప్పది. సమ్యక్ ఫలం ఏమి? మోక్ష ఫలము, ముక్తి ఫలము.
అది విందతే వాళ్ళు పొందుతారు. ఏది పట్టుకున్నా సరే ఆ రెండిట్లలో ఏదో ఒకటి గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ పట్టుకున్న మార్గం వాడిని నిర్ద్వంద్వ స్థితికి తీసుకెళ్తే వాడికి ఆ ముక్తి ఫలం తప్పకుండా దక్కుతుంది. ఇంకంతే విషయము. అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను అని ఆయన చెప్తున్నారు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. జ్ఞేయః సః నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సరే, ఇంకా చూద్దాం పట్టు. నీకు అర్థమైన దాకా చెప్తాను. బికాస్ నీకు అర్థం అవడం అవసరం. బికాస్ అర్థమైతేనే దాన్ని దాటిపోగలము. జ్ఞాత్వా విమోక్షసే, తెలుసుకుంటే దాటిపోతావు. కాబట్టి నీకు తెలిసిన దాకా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పట్టన. ఆయన మళ్ళీ చెప్తున్నారు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సః పశ్యతి. యత్ స్థానం, ఏ స్థానాన్ని సాంఖ్యైః సాంఖ్యం చేత ప్రాప్యతే పొందొచ్చో తత్ అదే స్థానాన్ని యోగైః అపి యోగ మార్గంలో కూడా గమ్యతే చేరుకోవచ్చు, చేరుకుంటున్నారు. ఏమి ప్రాబ్లం లేదు. ఏదో ఒక మార్గం పట్టుకుంటే చేరవలసిన స్థానాన్ని ఆ మార్గం చేరుస్తుంది. ఈ మార్గమా ఆ మార్గమా, ఇది మంచిదా అది మంచిదా అని ఈ సంశయాల్లో ఉంటే సంశయాత్ముడు ఏమైతాడు? వినశ్యతి అని చెప్పా కదా లాస్ట్ చాప్టర్ లో. కాబట్టి సంశయాలు పక్కన పెట్టు. ఈ మార్గం మంచిదా ఆ మార్గం మంచిదా కాదు, ఏదో ఒక మార్గం పట్టుకో. ఆ మార్గంలో నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తే నమ్మకంతో ఆ మార్గంలో నువ్వు చేరవలసిన గమ్యాన్ని తప్పకుండా చేరుతావు, అనుమానం లేదు. సాంఖ్యం చ యోగం చ రెండు ఏకం, ఏదైనా ఒకటే, పర్వాలేదు, అది ఒక్కటే అన్న విషయము నీకెప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ స్థితికి చేరుకుంటే తెలుస్తుంది. సాంఖ్యం వేరు యోగం వేరు అని చూసేవాడు ద్వంద్వాల్లోనే ఉన్నాడు. వాడు ఇంకా మార్గాన్నే సరిగ్గా పట్టుకొని వాడు ఇంకా అంటే ఈ మార్గం మంచిదా ఆ మార్గం మంచిదా అని మార్కెట్ లో ఉండి వాడు ఇంకా ప్రోడక్ట్ అనాలిసిస్ లో ఉంటే వాడు ఇంకా మార్కెట్ లో షాప్ లో నిలబడి అంటే ఈ చీర మంచిదా ఆ చీర మంచిదా, లేకపోతే రెస్టారెంట్ లో నిలబడి ఈ లడ్డు మంచిదా ఆ జాంగ్రీ మంచిదా, లేకపోతే వాడు ఇంకో చోట కూర్చొని ఇంకా ఏంటో ఆలోచించుకుంటూ కూర్చున్నట్టు వాడు ఇంకా సంశయాల్లో ఉండి ఏంటి చేద్దాం ఇప్పుడు మనం, ఏది ముఖ్యము, ఏ దారి పట్టుకుందామని ఇంకెన్నాళ్ళు ఉంటావు మార్కెట్ లో. ఏదో ఒకటి నిర్ణయించుకో. కారు కొందామని పోతావు, నువ్వు ఎన్ని కార్లు చూస్తావు? ప్రతి కారు చూస్తావు. ప్రతి కారుకి మంచో చెడో ఉంటుంది. నిన్ను ఏ కారైనా ఆ గమ్యానికే చేరుస్తుందా లేదా? పాయింట్ ఏ టు పాయింట్ బి. నువ్వు BMW ఎక్కువ, నువ్వు ఇంకా బెంజ్ ఎక్కువ, నువ్వు టొయోటా ఎక్కువ, క్యామ్రీ ఎక్కువ, ఇంకేదో ఒకటి ఎక్కి కూర్చో. ఏది ఎక్కినా ఆ కారు నిన్ను గమ్యానికి తీసుకెళ్లేటట్టుంటే అదే కదా చాలని. ఏ కారు మంచిదేమి, ఏదో ఒక కారు ఏమి, నువ్వు వెళ్ళే రోడ్డు ఏమి, గమ్యం ముఖ్యం కదా. ఫోకస్ దేని మీద ఉండాలి నీకు? రోడ్డు మీద ఉందా నీకు, కారు మీద ఉందా ఫోకస్? గమ్యం మీద, చేరవలసిన స్థానం మీద ఉందా? ఏదో ఒక కారు, ఏ కారైనా ఒకటే అని చెప్తున్నారు ఆయన. ఏదో ఒక రోడ్డు, ఏ రోడ్డు అయినా ఒకటే. కారు ఒకటి ఆల్రెడీ ఉంది కదా నీకు. నీ స్థూల శరీరం ఒక కారు అయితే ఉంది కదా, అందులో ఒక సూక్ష్మ శరీరం మనసు డ్రైవర్ అయితే ఉంది కదా. ఆ రెండు పెట్టుకో. ఆ ఇంజిన్ ఒకటి, ఈ యాక్చువల్ పైన ఉన్న బాడీ పెట్టుకొని ఏదో ఒక మార్గం పట్టుకో. గ్యారంటీగా అదే స్థానం, చేరవలసిన స్థానాన్ని చేరుతావు. ఇంక ఇక్కడ ఏ మార్గం మంచిది, ఏ మార్గం మంచిది, ఏ మార్గం ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు మార్కెట్ లో. అదే ఆ మార్కెట్ లో ఇంకా చూస్తున్నా ఊరిని చూస్తున్నా ఎన్నాళ్ళు చూసుకుంటూ కూర్చుంటావు. అందులో నువ్వు ఏదో ఒక మార్గం పట్టుకొని, పైగా ముఖ్యంగా నువ్వు ఏదో ఒక మార్గం పట్టుకొని ఆ మార్గం మీద నమ్మకంతో రెండు కాక సాంఖ్యము యోగం అని రెండు లేవని చిన్నపిల్లలు చూస్తారు, అజ్ఞానం చూస్తారు, ఇంకా జ్ఞానంలో పరిణతి లేని వాళ్ళు చూస్తారు. సాంఖ్యం యోగం అని రెండు లేవా, రెండు ఒక్కటే అని ఎవడు చూడగలుగుతాడో వాడు చూడగలుగుతాడు. అర్థమైన వాడికి అర్థమవుతుంది. అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. నువ్వు అది మంచిదా ఇది మంచిదా అని అడుక్కుంటూ తిరిగితే ఎవడు ప్రతి వాడిని అంటే నేను యోగా చేద్దాం అనుకుంటున్నాను కానీ అంత టైం లేదు, ఆ శరీరం కూడా సహకరించట్లేదు. కొంతమంది అసలు యాక్చువల్ గా యోగా అవసరం లేదు అంటారు.
ఇంట్లో కూర్చొని సొంతంగా చదువుకుంటే చాలంటారు. ఏదైతే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారని దారిన పోయే వాళ్ళందరిని అడిగితే ఏం లాభం నీకు? ఏదో ఒకటి నీ మనస్థితికి, నీ పరిస్థితికి ఏది సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావో దాన్ని పట్టుకో, నమ్మికతో ఫాలో అవ్వు. నీకు తెలిసే టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఇన్ని రకాలు లేవు, ఉన్నదంతా ఒకటే నీకు అప్పుడు తెలుస్తుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, నాకు ఇప్పుడే ఇంకొకటి అనిపించింది. అసలు యాక్చువల్గా ఇప్పుడే ఇంకొకటి అనిపించింది. సాంఖ్యం మంచిదా, యోగం మంచిదా, కర్మ సన్యాసం మంచిదా, కర్మయోగం మంచిదా, నువ్వేమనుకుంటున్నావు అని ఇన్ని ఆలోచించేది అదే ఇదే అదే ఇదే అని సంశయాత్మక బుద్ధి ఉంటే నశించిపోతావు. సంశయాత్మ వినశ్యతి అని ఆయన పాపం చెప్పింది నాకు ఇంకొక రకంగా అర్థమవుతుంది ఇప్పుడే. అందులో పైగా ఆయన యాపశ్యతం సాపశ్యత అన్నారు. అప్పుడు దీన్ని కలుపుకొని చూసుకుందాం. ఇప్పుడు సంశయాలతోటి ఉన్నదేమి? సంశయాత్మకము చిత్తము. మనస్సు సంశయాత్మకం. అది సంశయాలతో ఇది మంచిదా, అది మంచిదా, ఇది మంచిదా, అది మంచిదా అని అది ఊరికి కంపారిజన్ లోనే ఉంటుంది. అది కానీ అది వేరేగా ఇంకేది లేదు మనకి. అదే వస్తువుని బుద్ధిగా మార్చుకోవచ్చు. అప్పుడు అది నిర్ణయాత్మకం అవుతుంది. సంశయాత్మకంగా ఉన్నది ఆ పదార్థం, మన లోపల సూక్ష్మంగా ఉన్న పదార్థము సంశయాలతో ఉన్నంత వరకు అది మనస్సుగా ఉంటుంది. నిర్ణయాత్మకంగా మారితే అది బుద్ధిగా మారుతుంది. మనస్సు బుద్ధి అని రెండు సపరేట్ గా ఉండవని మనకు పతంజలి మహర్షి పాతంజలంలో చెప్పారు. శంకర్ల వారు వివేక చూడమణిలో చెప్పారు. ఇద్దరు మహర్షులు దాన్ని దర్శించి అదే విషయం చెప్పారు. ఒకటే ఉంది లోపల. అది కంపేర్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వకుంటూ ఇది మంచిదా అది మంచిదా అని బుర్రగోకుంటున్నంత వరకు అది మనసుగా ఉంటుంది. ఆ రకంగా ఉన్నంత వరకు ఏమి చేయలేదు. అది ఏది ఒకటి నిర్ణయించుకోదు. బికాస్ మనసు పని నిర్ణయించడం కాదు, అది నిర్ణయించదు. కానీ నిర్ణయించుకునే పరిస్థితికి వస్తే అదే మనసు బుద్ధి అవుతుంది. అవి రెండు లేవని తెలుస్తాయి. బట్ ఆయన ఏం చెప్తున్నారంటే, పరిస్థితి సాపరిస్థితి ఎవడు పరిస్థితి అన్నారు ఆయన. పరిస్థితి ఎవడు చూస్తాడో, చూసేది ఎప్పుడు జ్ఞానంతో చూస్తారు. కాబట్టి జ్ఞానంతో చూసేవాడు ఎక్కడ చేస్తాడు ఆ పని? బుద్ధితో చేస్తాడు. బుద్ధితో చేసినప్పుడు ఏమవుతుందంటే రెండు ఉండవు, రెండు మనసుకుంటాయి. అదే ఇదే అని రెండు లేవు, ఒక్కటే అని నిర్ణయించేది బుద్ధి. కాబట్టి బుద్ధి ఉన్నవాడు రెండున్నాయి వేరుగా అనడు. రెండు ఉన్నాయి అన్నవాడు సంశయాత్మకమైన మనస్థితితో ఉంటాడు. కాబట్టి మనసుతో ఆలోచిస్తే తెలియదు, అది బుద్ధి పెట్టి ఆలోచించని చెప్పినట్టున్నారు ఆయన ఇక్కడ ప్రాబబ్లీ. కాబట్టి ఆ రెండు ఒక్కటే అని తెలుసుకుంటే నువ్వు చూసినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు ఆయన. తెలిసిన వాడికి తెలుస్తుంది, వాడు చూసినప్పుడు వాడికి తెలుస్తున్న విషయం అన్నారు. ఎందుకన్నారు? రెండు లేవు ఒకటే అని. ఏదో ఒకటి నిర్ణయించుకున్న వాడికి, నిర్ణయాత్మకమైన వస్తువుగా వాడు ఉన్నప్పుడు వాడు బుద్ధిగా ఉంటాడు, జ్ఞానంతో నిర్ణయిస్తాడు, ఆ మార్గంలో పోతాడు వాడు. అయితే వాడు సంశయాలతో ఉన్నాడంటే మనసుతో ఉంటాడు. మనసుతో అదే ఇదే అదే ఇదే అదే ఇదే అదే ఇదే. యాక్చువల్ గా యాక్షన్ ఉండదు, ఊరికి ఆలోచన ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, నిర్ణయాలు ఉండవు, డెసిషన్ ఉండదు, యాక్షన్ ఉండదు. ఊరికినే వాడికి ఫీలింగ్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఎందుకు ఈ మాట ఇట్లా అనిపించిందంటే, అర్జునుడు బాలకుడు అజ్ఞాని అని చెప్పలేము, అది చెప్పబుద్ధి అవ్వట్లేదు. అందుకని నేను ఇంకో రకంగా ఆలోచిస్తున్నాను. ఆయన సాంఖ్యం వేరుగా యోగం వేరుగా ఉంటుంది అనేవాడు బాలుడు అన్నారు ఆయన. పండితులు అట్లా అనరు అన్నారు. ఇప్పుడు మన అర్జునుడు మరీ అంత బాలుడు కాదు, ఆయన మరీ అజ్ఞాని కాదు. కాబట్టి మరి ఎందుకైనా రెండున్నాయి అంటున్నాడు అంటే, ఇదే విషయం ఆయన మనసుతో ఆలోచిస్తున్నాడు, బుద్ధితోటి కాదు. మనసుతో ఆలోచించినంత వరకు ఇదే అదే ఉంటుంది. అదే మనసుని బుద్ధిగా మార్చుకుంటే అది ఒక నిర్ణయం చేస్తుంది. కాబట్టి అందుకని ఆయన అంతవరకు చెప్పి, ఆ విషయం ఎవరు చూస్తారో వాళ్ళు చూస్తారు. ఎవరు చూస్తారు? చూసే శక్తి ఉన్నవాడు. చూసే శక్తి ఏమి? జ్ఞానము. జ్ఞానం ఎక్కడుంటుంది? బుద్ధిలో. బుద్ధి పెట్టి ఆలోచించిన వాడు, నిర్ణయాత్మకమైన శక్తితో ఉన్నవాడు,
రెండు లేవు ఒకటని తెలుసుకుంటాడు కాబట్టి వాడు ద్వంద్వాలు దాటాడు. ఒక్క మార్గం పట్టుకొని నమ్మకంతో శ్రద్ధతోటి ముందుకు వెళ్తాడు. శ్రద్ధతోటి వెళ్ళిన వాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ముందు రెండు లేవన్న నమ్మకంతో మొదలు పెడితే అదొక రకం శ్రద్ధ. దాని తర్వాత వాడు ముందుకు వెళ్ళి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ శ్రద్ధ నిష్ఠ కలుగుతుంది. దాని తర్వాత మళ్ళీ శ్రద్ధతోటి వాడు అదే పనిగా సాధన చేస్తుంటే మార్గంలో ముందుకు వెళ్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ జ్ఞానం కలుగుతుంటుంది. కాబట్టి ముందుకు వెళ్తున్న కొద్దీ కావలసిన జ్ఞానం కలుగుతుంటుంది. ముందైతే మొదలైతే పెట్టాలి కదా, ఇదే అదే అని ఇంకా మార్కెట్ లో ఎన్నాళ్ళు ఉంటావు? ఈ ఇల్లు కొందామా, ఆ ఇల్లు కొందామా, ఈ కమ్యూనిటీ మంచిదా, ఆ కమ్యూనిటీ మంచిదా, ఈ కార్ కొందామా, ఆ కార్ కొందామా, అంటే కొంచెము స్పోర్ట్స్ కార్ కొందామా, కొంచెం హై అండ్ కార్ లగ్జరీ కార్ కొందామా, లేకపోతే జనరల్ గా పాయింట్ A నుంచి పాయింట్ Bకి వెళ్ళే కార్ కొందామా, ఈ పుస్తకం కొందామా, భగవద్గీత చదువుదామా, బ్రహ్మసూత్రాలు చదువుదామా? ఎన్నాళ్ళు చేస్తావు ఈ తర్క వితర్కాలు, ఈ కంపారిటివ్ అనాలిసిస్లు? ఎప్పుడో ఒకప్పుడు చూసుకో, నీకు ఎంత సమయం ఉన్నది, ఏది చేయగలవు, నీ మనస్థితికి ఏది పనికి వస్తుంది చూసుకో, మొదలు పెట్టు కదా. సరే మహాబాహో, నీకు ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తా పట్టు. సన్యాసహత్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ నచ్చిరేణ అధిగచ్చతి. సరే మరి ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా, నీ పరాక్రమవంతుడో చూద్దాం పట్టు. మొదలైతే ఒక మార్గాన్ని పట్టుకొని నువ్వు సాధన అయితే మొదలుపెట్టు. అయినా నువ్వు ప్రశ్న అడిగావు, నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు ఒప్పుకునేదాకా, నీ మనసు ఒప్పుకునేదాకా, ఎందుకంటే నువ్వు మనసుతో ఆలోచిస్తున్నావు, నీ మనసు ఒప్పుకునేదాకా సన్యాసం మంచిదా యోగం మంచిదా అన్నావు. నీ మనసు ఒప్పుకునేదాకా నేను నీకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏమంటే, అయోగత, యోగం లేకుండా యోగ్యత లేకుండా, యోగం లేదు దానికి యోగ్యత లేదు, లేకుండానే నువ్వు సన్యాసం పెట్టుకొని కూర్చుంటే అప్పుడు నువ్వు సాధించవలసిన దాన్ని ఆప్తుం పొందడం అన్నది దుఃఖం, కష్టం. యోగం లేకుండా సన్యాసాన్ని చేస్తాను, దానితోటి నాకేమైనా మోక్షం గీక్షం వస్తుందా అంటే రాదు. అది దుఃఖం, కష్టం. దుఃఖం అంటే కష్టం, సుఖం అంటే ఈజీ, సులువుగా అర్థం. ఇక్కడ సులువుగా సుఖంగా బంధాల్లో నుంచి విడుదల, ముక్తి అన్నారు. ఇక్కడ ఆప్తం దుఃఖం పొందడం కష్టం అని చెప్తున్నారు. సుఖం దుఃఖం అంటే కష్టం, సులువు అని అర్థం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు యోగం లేకుండా సన్యాసంతో మోక్షాన్ని సాధిద్దామంటే అది దుఃఖం, కష్టం, అది సాధించడం ఆ విధంగా. అయితే కానీ యోగయుక్త, యోగంతో కూడుకున్నవాడు, ముని మౌనంగా ఉన్నవాడు, బ్రహ్మను నచిరేణ అచిరకాలంలోనే అధిగచ్చతి, గ్యారంటీగా పొందుతాడు. ఇక్కడ సులువుగా పొందుతాడని చెప్పారు, ఇక్కడ అచిరకాలంలోనే పొందుతాడు అని చెప్పారు. ఎవరు అంటే యోగయుక్తుడు. రెండు చెప్పారు. యోగం లేకుండా ఉత్త సన్యాసంతో చేస్తే పొందడం కష్టము, యోగయుక్తుడు ముని అయిన వాడు తొందరలోనే బ్రహ్మను పొందుతాడు. యోగయుక్తుడు అంటే ఏంటో ఆయన చెప్తారు. మనకు తెలిసింది మనం కూడా చూసుకుందాం. యోగం అంటే ఏమి? ఏ కర్మం చేసినా కర్తృత్వ భావనతో, భోక్తృత్వ ఆశలతో కాకుండా చేస్తే, నేను చేస్తున్నాను, నేను చేశాను, నేను లేకపోతే కాదు అన్నది కర్తృత్వము. ఇది వస్తుంది ఈ ఫలము అనే ఆపేక్షలతో ఉండడం భోక్తృత్వము. ఆ రెండు లేకుండా ఉండడము యోగము, కర్మయోగము. లేదా ఇంకో రకంగా కూడా ఆయనే చెప్పారు, అది చూద్దాము. చేసే కర్మల్ని యజ్ఞంలాగా చేయడం. మళ్ళీ అంతే, యజ్ఞంలాగా చేయడం అంటే ఏమి? కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేయడం యోగం అవుతుంది. అప్పుడు
ఈ విధంగా ఎవరు కర్మలను చేసినా అది ఒకటి కండిషన్. సెకండ్ కండిషన్ మునిగా చెయ్యాలి, మౌనంగా చెయ్యాలి. మౌనంగా అంటే మాట్లాడకుండా చేయడం కుదిరితే చెయ్యి లేపతలేదు. కానీ శారీరం కేవలం కర్మ కుర్వందని ఒకవేళ శరీరంతో చేయవలసిన కర్మలకి వాక్కు అవసరమైతే మాట్లాడడం అవసరమై ఉంటే మాట్లాడవలసి వస్తే ఆ మౌనం గురించి కదా ఆయన చెప్తుంది. మనసు మౌనంగా ఉండాలి. ఆశలతోటి, కోపాలతోటి, ఏడుపులతోటి, దిగుళ్లతోటి ఉంటే అది మౌనంగా ఉన్న మనసు కాదు. అది గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లాంటి మనసు. అది ఏదో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లా ఉంటుందో ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద అట్లాంటి మనసు. ఏడుస్తూ, దిగులు పడుతూ, అరుస్తూ, పైగా లౌడ్ స్పీకర్ లో నుంచి పైనుంచి అరుస్తుంటారు, కింద అమ్ముకునే వాళ్ళు అరుస్తుంటారు, ఆ పక్కన రైళ్లు వస్తుంటాయి పోతుంటాయి, వాటి శబ్దాలు, వాటి కూతలు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ గట్టిగా అరుస్తుంటారు, పోర్టలు అరుస్తుంటారు, మనం అరుస్తుంటాం ఆ అరుపులలో. ట్రైన్ వెళ్ళిపోయిందని గోలల్లో, ట్రైన్ రాలేదని భయాల్లో, ఎంతసేపటికి వస్తుందని విరక్తులతోటి, ఎన్ని రకాలుగా ఎంత గందరగోళం, ఎంత హడావిడి, ఎంత నాయిస్ పొల్యూషన్ ఉంటుందో ఆ రకంగా ఉన్న మనసుకి బ్రహ్మం కాదు అది గచ్చతి. వాడికి తలకాయ నొప్పి అది గచ్చతి. వాడికి ఏమో వచ్చే అవకాశం కష్టం. కానీ మనసు మౌనంగా ఉన్నది. ఏడుపులు, దుఃఖాలు లేవు, కోరికలు, ఆశలు, తాపత్రయాలు లేవు. ఉన్నా ఒకవేళ ఎప్పుడైనా కలిగినా వెంటనే అవి సద్దుమణుగుతాయి. శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉన్న మనసు, మౌనంగా ఉన్న మనసుతోనే బ్రహ్మాన్ని చేరొచ్చు. అక్కడే కూర్చొని ఇంక నాకు ఇందాక మనసులో ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడు చూసినా నేను గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెప్తాను. అదేందుకు, ఊరికి ఇంకొకటి చూసుకుందాము. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి నిండా మనుషులు ఉన్నారు. కొంతమంది నవ్వుతున్నారు గట్టిగా, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు, కొంతమంది కింద పడేస్తున్నారు ప్లేట్లు అవన్నీ, కొంతమంది విరగొడుతున్నారు, కొంతమంది లేస్తున్నారు, కొంతమంది ఏంటో చేస్తున్నారు. అందులోనే ఒక అతను నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, అరవకుండా, ఏడవకుండా, మొత్తుకోకుండా, తిట్టకుండా, మిగిలిన వాళ్ళందరిలాగా క్వైట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది ఎవరు వింటారు? ఆ ఇంట్లో ఎవరికి వినపడదు. ఆ ఇంటి బయట ఎవడైనా నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏదో పిలిచి చెప్తున్నాడు అనుకోండి ఇంట్లో వాళ్ళ కోసము, ఇంట్లో వాళ్ళలో ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు వింటారు? వినడానికి ఎవరికి టైం లేదు. ఎవరి ఏడుపులు, గోలలు, గందరగోళాలు, హడావిడి శబ్దాలన్నీ ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. మరి బయట వాళ్ళు చెప్పే మాట వినరు. అక్కడే కూర్చొని అప్పుడు నెమ్మదిగా మాట్లాడుతున్న వాడి మాట వినరు. అట్లా ఉంటాయి చాలా మటుకు మనసులు. మౌనం అంటే తెలియకుండా, నిశ్శబ్దం అంటే తెలియకుండా, గందరగోళాలతోటి, ఏడుపులతోటి, దుఃఖాలతోటి, దిగుళ్లతోటి, బాధలతోటి, తాపత్రయాలతోటి నిండి ఉన్న మనసులు అట్లాంటి ఇంటిలాగా ఉంటాయి. అందులోనే కూర్చొని మౌనంగా ఆయన మాట్లాడుతుంటే వినేందుకు అక్కడ అవకాశం ఏముంది? ఆ గోలలో అక్కడే కూర్చొని మాట్లాడుతుంటాడు. మౌనంగా ఒక్క నిమిషము, ఒక్క క్షణము క్వైట్ గా ఉంటే మనసు, ఆయన ఒకవేళ మాట్లాడుతుంటే అది వినిపిస్తుంది. ఎక్కడ వినేందుకు అవకాశం ఇస్తాం మనము? లోపల అంత ఉంటుంది మనకి. ఆ లోపలే కూర్చున్న పరబ్రహ్మం చెప్పినా మనకి, ఆయన మాట్లాడుతున్నా మనకు వినిపించే అవకాశం లేదు. కొంతమంది కృష్ణుడు నాకు చాలా ఇష్టం అంటాడు, మనసులో కృష్ణుడు ఉండి మాట్లాడితే వినేందుకు అవకాశం ఇస్తున్నామా? రాముడు నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉంటాడు, రాముడు మనసులో మాట్లాడతాడు, ఆంజనేయ స్వామి మనసులో మాట్లాడతాడు. వీళ్ళందరూ రూపాలు తీసుకున్న పరబ్రహ్మ పదార్థం. వాళ్ళు ఒకవేళ అక్కడ కూర్చొని మాట్లాడినా కూడా బయటకు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఇట్లా అరిచి గోల పెట్టి కింద మీద పడి దుమ్మంతా తీసి నెత్తి మీద పోసుకొని గుండెలు బాదుకొని పెడబొబ్బలు పెట్టుకుంటూ గొంతులు చించుకొని అరుస్తూ తిట్టుకుంటూ మాట్లాడరు కదా. వాళ్ళు మెల్లగా మాట్లాడతారు. మనం మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది. పోనీ లోపల ఉన్న బ్రహ్మాన్ని పక్కన పెడదాము, ఆ బయట నిలబడి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, గురువులు చెప్తారు, పుస్తకాలు చెప్తాయి, టీవీలు చెప్తాయి. బయట నిలబడి చెప్తుంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి సమయం ఉందా? వినడానికి అవకాశం ఉందా? వీళ్ళ గోలలో వీళ్ళు ఉన్నప్పుడు మౌనంగా లేకపోతే మనసు, బయట నుంచి ఎవ్వరు చెప్పినా సరే, ఫ్రెండ్స్ చెప్తారు, అమ్మా నాన్న, అక్క చెల్ల వాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారు, పుస్తకాలు చెప్తాయి, భగవద్గీతే చెప్తుంది, ఏమి లాభం? లోపలికి వెళ్ళదు. బయట నుంచి అరిచేవి ఇవన్నీ.
భగవద్గీతాదులు గురువులు మొదలైన వాళ్ళు, పెద్దలు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బయట నుంచి అరిచేవాళ్ళు, బయట నుంచి చెప్పేవాళ్ళు, లోపల కూర్చొని నెమ్మదిగా మాట్లాడుతున్నది పరబ్రహ్మము. రెండూ వినేందుకు మనకు అవకాశం ఉండదు లోపల మౌనం లేకపోతే. శబ్దాలతోటి డమడమ టపటప శబ్దాలతోటి, ఆశలతోటి, గోళలతోటి, జుట్లు పీక్కుంటూ, మొత్తుకుంటూ, ఏడుస్తూ, దిగుళ్లతోటి, తాపత్రయాలతోటి ఉన్న రణగణ ధ్వనులతోటి ఉన్న మనస్సు ఏది సాధించలేదు. అచిరేణ అది అధిగచ్చతి, సాధించేదేమి అంటే ఏమీ లేదు అక్కడ. నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆ రోజు అయిపోతుంది, మళ్ళీ రోజు మొదలవుతుంది. ఎప్పటికో ఒకప్పటికి ఆ శరీరం ఆ మనసుతో సహా పడిపోతుంది, మళ్ళీ రూపం ఎత్తుతుంది, మళ్ళీ మొదలు పెడుతుంది. మౌనంగా లోపల ఉంటేనే ఏదైనా తెలిసేది, లేకపోతే లేదు. ఇంకంతే కదా. యోగం పట్టుకుంటేనే ఆ మనసులో మౌనం సాధించేందుకు అవకాశం కలుగుతుంది. యోగమే లేకపోతే ఆశలు, కోరికలు, దిగుళ్ళు, ద్వేషాలు, దుఃఖాలతో ఉంటే లోపల మౌనం ఉండదు. ఆ రెండు లేకపోతే అచిరేణ లేదు, చిరం లేదు, ఏది వచ్చేది లేదు. రావాలి అంటే మాత్రం ఒకవేళ యోగాన్ని పట్టుకుని మనసుని మౌనంగా చేసుకుంటే పరబ్రహ్మం అచిరేణ కాదు, వెంటనే సద్య, వెంటనే. ఎట్లా మళ్ళీ సుఖంగా. సన్యాసహత్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. యోగయుక్తః విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి న లిప్యతే. ఈ యోగయుక్త వెంటనే నచ్చిరేణ, అసలు ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ సర్వీస్ లో బ్రహ్మాన్ని అధిగచ్చతే అంటే చెయ్యొచ్చు, కానీ స్టెప్స్ ఉన్నాయి. ఈ యోగయుక్తుడు వాడు మునికి రావాలి కదా స్థితికి. ఈ యోగయుక్తుడు ముని స్థితికి వస్తేనే కదా బ్రహ్మాన్ని పొందేది. ఈ యోగయుక్తుడు టు ముని స్థితి అని ఈ ట్రైన్ ఎక్కితే దాంట్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. యోగయుక్తుడు, యోగం అన్న రైలెక్కి కూర్చుంటే వాడు ఫస్ట్ సాధించాల్సింది, వాడికి ఫస్ట్ వచ్చేది విశుద్ధాత్మ. చిత్తశుద్ధి కలగాలి వాడికి. చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుంది? కోపాలు, కోరికలు తగ్గాలి. కోపాలు, కోరికలు తగ్గితే చిత్తం సిద్ధమవుతే అప్పుడు వాడు ఆ మనసుని జయించవచ్చు. ఆ కోపాలు, కోరికలు తగ్గిన మనసుని వాడు జయించవచ్చు. అప్పుడు ఆత్మను జయించిన వాడు, మనసుని జయించిన వాడు విజితాత్మ అవుతాడు. మనసును జయించిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా ఇంద్రియాలను జయించవచ్చు. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అవన్నీ. ఇంకొకవేళ ఇంతకన్నా ముందు అవసరమైతే ఈ విశుద్ధాత్మ టైంలో యోగయుక్తుడై ఉన్నప్పుడు విశుద్ధాత్మ కోసం, చిత్తశుద్ధి కోసం ట్రై చేస్తున్న సమయంలో అవసరమైతే ఒకవేళ కష్టపడి ఎక్కడికి వెళ్లకుండా, అవసరమైతే కళ్ళు మూసుకొని, ఇంకా అవసరమైతే చెవులు మూసుకొని, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఏది వినకుండా ఆ రకంగా బయట నుంచి ఫిజికల్ గా కటింగ్ చేసి అన్నిటిని కంట్రోల్ చేసి, కట్టడి చేసి ఇనిషియల్లీ ట్రై చేస్తాడు. ఆ రకంగా చేసినప్పుడు నెమ్మదిగా బయటికి వెళ్ళాలి, తినాలి, తిరగాలి, చూడాలి, వినాలి అన్న కోరికలు నెమ్మదిగా తగ్గితే, అది రాలేదు, ఇది రాలేదన్న ఆశలు, వాటి వల్ల వస్తాయో రాదో అన్న భయాలు, ఇంకా రాలేదు, వీడి వల్లే రాలేదు, వాడి వల్ల రాలేదన్న కోపాలు అవన్నీ తగ్గితే, 3 వీత రాగ భయ క్రోధాహ అంటారు ఆయన. వీతము వదిలిపెట్టవలసినవి ఏమంటే రాగము, భయము, కోపము. 3టిని వదిలితే సిద్ధమవుతుంది ఆత్మ. తర్వాత మనసుని జయించిన తర్వాత ఇంద్రియాలని జయిస్తే అప్పుడేమవుతుంది? 3rd స్టెప్ లో ఇక్కడ బలవంతంగా ఆపవలసి వస్తుంది. యోగయుక్తం స్టేజ్ లో ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు బలవంతంగా మనం వాటిని కంట్రోల్ చేసినా కూడా ఇక్కడ ఈ 4th స్టేజ్ కి వచ్చేసరికి ఆ ఇంద్రియాలు బయట తిరుగుతున్నా కూడా ఏముండదు. కళ్ళు తెరుచుకొని చూసినా కూడా కావాలని అనిపించదు, రాలేదని కోపం రాదు, రాదేమో అన్న భయము ఉండదు, వినాలని ఉండదు, తినాలని ఉండదు. తింటాము, తిరుగుతాము, చూస్తాము, అంటాము, అన్ని చేస్తాము, కానీ ఇంద్రియాల్ని మాత్రం జయిస్తాము. ఇంద్రియ జయత్వం కలుగుతుంది అప్పుడు ఆటోమేటిక్. ఇక్కడ ఇనీషియల్ గా మనం ప్రయత్నం మీద మనం ట్రై చేస్తాము ఫిజికల్ గా కట్ చేయడానికి.
తర్వాత కొంచెం చిత్తం సిద్ధమవుతే, కోరికలు కోపాలు తగ్గితే మనసుని కంట్రోల్ చేస్తాము, తర్వాత ఇంద్రియాలు. ఇక్కడ ఏమవుతుంది, ఇంత దూరం వస్తే మనసేంద్రియాలు మన వశంలో ఉంటే అప్పుడు నెక్స్ట్ కలిగే స్టేజ్ భూతాత్మ స్థితి వస్తుంది. సర్వభూతాత్మకమైన ఈ మొత్తం సర్వవ్యాపకమైన సర్వప్రపంచం మొత్తము నేనై ఉన్నాను, భూతాత్మ నేనై ఉన్నాను అన్న స్థితికి చేరుతాము. సర్వభూతాత్మకమైన ఈ మొత్తము నేనే అయి ఉన్నాను అన్న స్థితి కలుగుతున్నప్పుడు ఆ భూతాత్మ స్థితికి వస్తే ఇంకప్పుడు వాడు కుర్వన్ అపి పని చేసినా కూడా నలిప్యతే వాటితో వాటికి తగులుకోడు, అవి తగులుకోవు వాడిని. కుర్వన్ అపి చేసినా కూడా ఇంకా అప్పుడు ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయి, వాటిని జయించాను. మనసు నా కంట్రోల్లో ఉంది, దాన్ని జయించాను. చిత్తము సిద్ధమై ఉంది, కోరికలు కోపాలు తాపాలు దుఃఖాలు దిగుళ్ళు ఏడుపులు బాధలు కష్టాలు ఇష్టాలు నష్టాలు అవన్నీ లేవు. అంతటా అదే సర్వభూతాత్మకమైన పదార్థంగా చూడగలిగే చూపు పెరుగుతుంది అప్పటికి. ఎందుకు ఈ స్టేజెస్ దాటుతుంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతూ పోతూ ఉన్న కొద్ది జ్ఞానం పెరుగుతూ పోతూ ఉంది కదా, దాన్ని మర్చిపోవడానికి లేదు. ముందుకెళ్తున్నాము అంటే వీటిని కంట్రోల్ చేస్తూ ఉన్నామంటే జ్ఞానము పెరుగుతూనే పోతూ ఉంటుంది. అది కొంచెం కొంచెం ఉన్న జ్ఞానము కష్టపడి బలవంతంగా యోగయుక్తుడై వాడి యోగాన్ని పట్టుకుంటే నెమ్మదిగా కొంచెము జ్ఞానం కలుగుతుంది, మనసు సిద్ధమవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ యోగయుక్తం నుంచి విశుద్ధాత్మ స్టేజ్ చాలా కష్టము. దానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ విసిగిస్తుంది, చాలా నిరాశ అనిపించేది, డిప్రెషన్ వచ్చేది, డిసప్పాయింట్మెంట్స్ కలిగేది, నేను చేయగలనా అనిపించేది, నా గురించి నాకు, నా మార్గం గురించి నాకు అనుమానాలు కలిగేది అంతా ఇక్కడే ఇనీషియల్ స్టేజెస్ లోనే ఇక్కడే ఉంటాయి. అసలు చాలా స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అసలు ఏం ప్రోగ్రెస్ తెలియదు కూడా తెలీదు. జ్ఞానం కలుగుతుందని అర్థం కాదు, కలుగుతుందో లేదో కూడా తెలీదు. అయోమయంగా ఉంటుంది ఈ స్టేజ్. కొంచెం చాలా తెలియకుండా ఉంటుంది. కొంచెం కొంచెం జ్ఞానం ఉన్నా కూడా ఉందని అర్థం కాకుండా ఉంటుంది, ఎందుకంటే అజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి. అయితే కొంచెం ఇది దాటుకుంటూ మనసు చిత్తం సిద్ధమైందంటే ఇంకా జ్ఞానం గబగబాతుంది. ఇంకా మనసును జయించామంటే ఇంకా మనసు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది, మొత్తం గుర్తు చేసుకుంటుంది, ఏది చెప్తే అది వింటుంది. ఇంకా సుదంట రాయిలాగా అయస్కాంతం లాగా పట్టుకుంటుంటుంది, అది స్పాంజ్ లాగా పట్టుకుంటుంటుంది ఇన్ఫర్మేషన్. ఇంకా జ్ఞానము బాగా చాలా తొందరగా వృద్ధి చెందుతుంటుంది. ఇంద్రియ జయత్వం పెద్ద విషయం కాదు, అప్పుడు చాలా చిన్న విషయం. ఇంద్రియాలు చెప్పినట్టు మాట వింటాయి. వసి అన్న స్థితికి వస్తాం అప్పుడు. స్వవసి వ్యాపి అని, స్వవసి వ్యాపి అన్న నామాలు అక్కడ మన వ్యాసుల వారు విష్ణు సహస్రంలో పక్కనే పెట్టారు. ఆయనకి ఆ మాటలు చెప్పిన మన భీష్ముల వారికి, విన్న వారికి, ధర్మరాజు గారికి అందరికి నమస్కారం చేసుకుంటున్నాను. స్వవసి వ్యాపి అని ఉంటాయి వెంటనే విష్ణు సహస్రనామంలో 2 నామాలు. స్వవశంలో ఉంటే, మనసేంద్రియాలు మన వశంలో ఉంటే మొత్తం వ్యాపకత్వమే, సర్వవ్యాపకత్వం, భూతాత్మలు అవుతాము ఆటోమేటిక్. స్వవశంలో మనసేంద్రియాలు మన వశంలో ఉంటే, సిద్ధంగా మన చిత్తం ఉంటే, మనసు సిద్ధంగా ఉండి మనసేంద్రియాలు మన వశంలో ఉంటే, స్వవశిలమై ఉంటే, వివశిలమో అవశిలమో కాకుండా స్వవశిలమై ఉంటే నెక్స్ట్ సర్వవ్యాపకత్వమే, భూతాత్మనే అవుతుంది. ఇంక వేరే అవడానికి అవకాశం లేదు. గబగబా పెరుగుతుంది. ఇక్కడ ఇనీషియల్ స్టేజెస్ లో అసలు మార్గాన్ని పట్టుకొని మొదలు పెట్టినప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. జ్ఞానం కలగదో తెలీదు, డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అనుమానాలు ఎక్కువ ఉంటాయి, మనల్ని మనం అనుమానించుకోవడం ఎక్కువ ఉంటుంది. అసలు నేను కరెక్ట్ పనే చేస్తున్నానా, వీడు కరెక్ట్ గురువా, ఇది కరెక్ట్ బుక్కా, ఇది కరెక్ట్ మార్గమా, నాకు చేయడం వస్తుందా, నా వల్ల కూడా ఇది సాధ్యం అవుతుందా, వీళ్ళందరూ అంటారు నిజంగా నేను నమ్మొచ్చా అని ఎన్నో అనుమానాలతో సహా కూడి ఉంటుంది. అది ఆ యోగయుక్తమైన మార్గము అనుమానాలతో కూడా యుక్తమై ఉంటుంది. అయితే మనసు చిన్నబుచ్చుకోకుండా ధైర్యంగా నమ్మకంతో ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలి. మరి నమ్మకాన్ని ఎక్కడి నుంచో ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఆ ధృతితోటి పట్టుదలతోటి చేస్తే మనసు సిద్ధమవుతుంది. చిత్తం సిద్ధమైందంటే ఇంకా తర్వాత ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది.
ఆ రకంగా ఉన్నవాడు పని చేసినా వాడికి అది తగులుకోదు. ఈ సర్వభూతాత్మ భూతాత్మ అన్న విషయాన్ని 4th చాప్టర్ లో కూడా ఆయన చెప్పారు, దాన్ని కూడా చూసుకుందాము. ఇక్కడ కూడా ఆయన యజ్ఞంలాగా కర్మలు చేయరా, నువ్వు యజ్ఞంలాగా కర్మలు చేసుకుంటూ పోతే యజ్ఞ క్షపిత కల్మషుడు అవుతావు. ఆ యజ్ఞంలాగా నువ్వు కర్మలు చేస్తే కల్మషాలన్నీ, కోపాలు, కోరికలన్నీ క్షపితమయ్యి అవన్నీ పోతాయి. పోయిన తర్వాత ఏమవుతుంది, సనాతనమైన బ్రహ్మాన్ని నువ్వు పొందుతావు అని చెప్తూ ఆయన ఇక్కడ ఆ యోగం లేకపోతే, యజ్ఞంగా వాడు ఆ పని చెయ్యకపోతే వాడికి ఇంకా ఈ లోకం లేదు, పై లోకం లేదు, ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతూ ఉన్నది. ఇక్కడ కష్టంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ఆ యోగం లేకపోతే ఆ పొందేదేదో దుఃఖం, అది కష్టం అని చెప్తూ ఆ వెంటనే ఆయన దాని తర్వాతే ఈ 35వ శ్లోకం దగ్గర ఏది తెలుసుకుంటే నీకు మళ్ళీ ఇటువంటి మోహం కలగకుంటుందో, యత్ జ్ఞాత్వా ఏవ మోహం పునః నీకు మళ్ళీ నయాస్యసి నువ్వు పొందవో పాండవ, దేని వల్ల అశేషాన్ని భూతాన్ని నీలోని ఆత్మని ద్రక్ష్యసి చూసుకుంటావో, అదహ మళ్ళీ మయిలో చూస్తావో అటువంటిది కలుగుతుందని చెప్పారు. ఈ విషయాలన్నీ ఆయన వేరే వేరే శ్లోకాల్లో చెప్పినట్టు ఉంటుంది, కానీ విషయం మాత్రం అదే చెప్తారు ఆయన, ఏమి మార్చకుండా. ఇక్కడ ఏం చెప్పారు, అయజ్ఞంగా ఉంటే కర్మల్ని కర్మలానే చేస్తావు, నువ్వు కోరికలతోటే వాటితోటే చేస్తావు. అట్లా చేస్తే నీ కుతహరా, నీకు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు కోరుకున్న పరబ్రహ్మము? కాబట్టి నువ్వు దాన్ని యజ్ఞంగా చెయ్యని ఇక్కడ చెప్పారు. ఇక్కడ దాన్ని సన్యాసంగా చేసావు, యోగంతో చెయ్యి, లేకపోతే దుఃఖము, కష్టము అని చెప్పారు. అది చెప్పి మళ్ళీ వెంటనే ఇక్కడ దాని తర్వాతనే సర్వభూతాత్మ భూతాత్మ అని చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే అక్కడ కూడా చెప్తారు ఆయన. ఎందుకు చూపిస్తున్నాను అంటే వేరు వేరు విషయాలు చెప్పరు ఆయన, ఒకటే ఆర్డర్ లో చెప్తారు. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తారు ఆయన. ఇక్కడ ఈ రకంగా పని చేసావంటే జ్ఞానం కలుగుతుంది, మోహం పోతుంది. ఈ జ్ఞానం కలిగి మోహం పోవడం ఎక్కడున్నాం మనము? యోగయుక్తులమైతాము. జ్ఞానం కలిగి మోహం పోవడం ఈ విశుద్ధాత్మ. మోహం పోవడమే కదా మనసు, ఆత్మ చిత్త సిద్ధం కావడం. అంటే చిత్తం సిద్ధం అవ్వడం అంటే మోహం పోవడం. మోహం పోతేనే, మోహం ఉంటేనే ఏడుపులు అవన్నీ, మోహం ఉంటేనే కోరికలు, ఏడుపులు ఉంటేనే, మోహం ఉంటేనే కోపాలు, అవన్నీ కోపాలు, తాపాలు, పాపాలు రకరకాలవన్నీ ఎందుకు ఉంటాయి అంటే మోహం ఉంటే. ఇప్పుడేమి ఆ మోహము పోయిందంటే చిత్తము సిద్ధమవుతుంది. అంతవరకు వస్తే మనకి నెక్స్ట్ సర్వాణి అశేషాన్ని భూతాన్ని నీలోనే, నీ మనసులోనే చూసుకోవచ్చు అని చెప్పారు. నీ మనసులోనే నీ ఆత్మని, ఇంద్రియాలని, వాటన్నిటిని జయిస్తే ఆ సర్వభూతాత్మకమైన విషయము, ఆ సర్వభూతాత్మ భావము, సర్వభూతాత్మ భావము నీ భూతాత్మలోనే, నీ ఆత్మలోనే తెలుస్తుంది కదా, భూత్ కలుగుతుంది. సర్వభూతాత్మ భావము నీ ఆత్మలోనే, మనసులోనే కలుగుతుంది. అది సర్వభూతాత్మ భూతాత్మ భావం. కాబట్టి ఇక్కడ ఏది తెలుసుకోవడం వల్ల అశేషమైన భూతాలను నీలోనే చూసుకుంటావు మనసులో. తర్వాత నాలో అన్నారు. ఇక్కడ ఈ మనసు దాకా తీసుకొచ్చావంటే దాన్ని తర్వాత నీలోనే చూసుకుంటావు. నీ మనసులో చూసిన విషయాలన్నిటిని మా వాటిని కూడా చుట్టి నీలోకి తీసుకెళ్లిపోతావు. బయట ఉన్న మొత్తం సర్వభూతాలన్నింటినీ తీసుకెళ్లి నీ మనసులో ముందు చూసుకొని అక్కడి నుంచి వాటన్నిటిని రోల్ బ్యాక్ చేసి నీలో చూసేసుకుంటావు, అయిపోయింది. దాని పేరు అచిరేణ బ్రహ్మాన్ని అధిగచ్చతి స్థితి. అది ఇంకా ఇక్కడికి వస్తున్న వాళ్ళు కర్మలు చేసినా తగులుకోరు వాటికి, అది విషయం అని ఆయన చెప్పే విషయం ఎక్కడ చెప్పినా అదే చెప్తారు. ఆయన మార్చకుండా చెప్తారు, ఓన్లీ చూసుకుంటూ వెళ్ళాలి. అవే స్టెప్స్ ఉంటాయి. ఎందుకది ముఖ్యమంటే ఆ స్టెప్స్ అవే ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏమి లేదు, కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఉంది, చాలా స్టెప్స్ ఉన్నాయి, వేరే వేరే మార్గాలు ఉన్నాయి, వేరే వేరే రైల్వే స్టేషన్స్, వేరే వేరే ట్రైన్స్ ఉన్నాయి. కాదు, ట్రైన్స్ చాలా లేవు, రైల్వే స్టేషన్స్ చాలా లేవు, పట్టాలు చాలా లేవు, మార్గం ఒకటే, గమ్యం ఒకటే. ఆ విషయం తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? చిత్తం సిద్ధమైతే తెలుస్తుంది. యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే.
నయేవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవ అంభస్సా అని చెప్పారు. ఇది చూద్దాం. ఒకవేళ ఈ మార్గంలో వెళ్తే, మార్గం ఇదే, దీనికి నువ్వు ఏమైనా పేరు పెట్టుకో, దీనికి యోగ మార్గం అని పేరు పెట్టుకో, సన్యాస మార్గమను, భక్తి మార్గమను, కర్మ మార్గమను, జ్ఞాన మార్గమను, నీ ఏదైనా పేరు పెట్టుకో, కానీ యోగం ఉండాలి. యుంజనం గమ్యస్థానం చేరాలన్నా ఆ ఉద్దేశంతో నువ్వు అది ఆ యోగయుక్తుడు వారి మొదలు పెడితే విషయం మాత్రం ఇదే. విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, సర్వభూతాత్మ, భూతాత్మ, ఫైనలీ సనాతనం బ్రహ్మ. ఇది ఆ ప్రాసెస్, ఆ రోడ్ మ్యాప్. అది రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ లో ఆ మార్గం పట్టుకుని పోతున్న వాళ్ళు ఉంటారు. యుక్త, ఆ యుక్తుడు ఉంటాడు. ఆ మార్గంలో వెళ్తున్నవాడు ఆ యుక్తుడు. ఆ యోగ యుక్తితోటి ఏదో ఒక యుక్తి ఉండాలి, ఏదో ఒక ఉపాయం ఉండాలి, ఏదో ఒక మార్గం పట్టుకోవాలి. వాడు ఆ తత్వం తెలిసిన వాడు. ఏం తత్వం తెలిసిన వాడు? ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం మంచిది అని మార్కెట్ లో ఇంకా కంపారిజన్ అనాలిసిస్ చేస్తున్నవాడు కాదు. ఏ మార్గమైనా గమ్యం ఒకటే. నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఏదో ఒక కారు, ఏదో ఒక రోడ్డు, కానీ గమ్యం మాత్రం అది అని తెలుసుకున్నవాడు తత్వవేత్త. ఏ మార్గమైనా నా మార్గమే, ఏ మార్గమైనా నా మార్గమే అని తెలుసుకున్నవాడు తత్వవేత్త. దీన్ని మించిన మాట అసలు ఇంకొకటి లేదు. ఏ మార్గమైనా నా మార్గమే అని తెలుసుకున్నవాడు తత్వవేత్త. నా మార్గం ఏమి, నేను అని ఏమన్నాను, బయట ప్రపంచం ఉంది అని మొదలుపెట్టిపోని కనుక అక్కడి నుంచి మొదలుపెట్టి వెనక్కి తిరిగిన వాడు యోగయుక్తుడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి శరీరాన్ని దాటి, శరీరంలో ఉన్న మనసును దాటి, అక్కడి నుంచి బుద్ధి దాటి, ఇంద్రియాలు వాటన్నిటిని వదిలించుకుంటూ ఆ లోపలికి వెళ్ళిపోయి భూతాత్మ అన్ని నాలోనే ఉన్నాయని చూసుకుని, అక్కడి నుంచి అన్ని వస్తున్నాయని చూసుకుని, ఆ తర్వాత నేనై ఉండిపోయేవాడు. ఏ మార్గం పట్టుకున్నా నా మార్గమే, ఏ మార్గం పట్టుకున్నా నన్ను నేను నాలోనే, నా వల్లే చేరుతాను అని తెలుసుకునేవాడు తత్వవేత్త. ఆ స్నానం ముద్రైతే చేసుకున్నవాడు తత్వవేత్త. నేను కించిత్ కొంచెం కూడా నా కరోమియేవా చెయ్యను, నేనేది చెయ్యను ఇది అని మన్యేత అనుకుంటాడు. నేనేమి చెయ్యను అని అనుకుంటాడు. ఆ యోగయుక్తుడు, ఆ తత్వవేత్త, తత్వం తెలిసిన వాడు నేనేమి చెయ్యను అనుకుంటాడు. అది వాడి లక్షణం, వాడిని గుర్తుపట్టే విధానం. నేనేమి చెయ్యను అని అనుకున్నవాడు తత్వవేత్త, వాడు యోగయుక్తుడు. ఏమీ చెయ్యనంటే ఏమి చూద్దాం. చూస్తూనే ఉంటాడు, కళ్ళు తెచ్చుకొని వింటూనే ఉంటాడు. శృణ్వన్, స్పృశన్ తాకుతూనే ఉంటాడు. జిఘ్రన్ వాసన చూస్తూనే ఉంటాడు. అస్నన్ తింటూనే ఉంటాడు. ఈ మొత్తం పంచ జ్ఞానేంద్రియాలు వచ్చేసాయా? పశ్యన్ కన్ను, శృణ్వన్ చెవులు, స్పృశన్ చర్మము, జిఘ్రన్ వాసన చూడడం ముక్కు, అస్నన్ తినడం నోరు. కాబట్టి మొత్తం పంచ జ్ఞానేంద్రియాలతోటి చేసే కర్మలు. కించిత్ న కరోమి ఇది వాడు మన్యత అనుకుంటాడు. శరీరం చేస్తుంది కానీ శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలు చేస్తున్నాయి, మంచిది అనుకుంటాడు. తర్వాత గచ్చన్ వెళ్తుంటాడు. స్వపన్ పడుకుంటుంటాడు. శ్వసన్ ఊపిరి పీల్చుకుంటుంటాడు, వదిలిపెడుతుంటాడు. ప్రలపన్ మాట్లాడుతుంటాడు. విసృజన్ వదిలిపెడుతుంటాడు. గృహ్ణన్ పట్టుకుంటుంటాడు. ఉన్మిషన్ కళ్ళు తెరుస్తుంటాడు. నిమిషన్ కళ్ళు మూసుకుంటుంటాడు. అయినా కూడా అవి కూడా నయ్యవ కించిత్ కరోమి ఇది వాడు మన్యేత. నేను చేస్తున్నది నేను కాదు అని వాడు అనుకుంటాడు.
ఇవన్నీ కర్మేంద్రియాలు. గచ్చన్ వెళ్తున్నాడు, కాళ్ళు. కర్మేంద్రియాల్లో ఏమున్నాయి? వాక్, పాద, పాణి, పాయు ఉపస్థలు ఉన్నాయి. ఆయన పాపం పాయు ఉపస్థలను ఇందులో పెట్టలేదు, మల విసర్జన, మూత్ర విసర్జన ఇందులో పెట్టలేదు. మిగిలినవన్నీ అసలు జనరల్ గా ఫిజికల్ బాడీ తోటి చేసే పనులను ఇందులో పెట్టారు ఆయన. గచ్చన్ నడుస్తూ ఉన్న కాళ్ళు, స్వపన్ పడుకుంటూ ఉండడం, శ్వసన్ ఊపిరి పీల్చుకుంటూ ఉండడం, ప్రలపన్ మాట్లాడుతూ ఉండడం, వాక్, అది కూడా కర్మేంద్రియమే. విసృజన్ వదిలిపెడుతూ ఉండడం చేతులతోటి, గృహణం పట్టుకుంటూ ఉండడం చేతులతోటి. కాబట్టి ఇవి చేతులు, ఇది వాక్, ఇది గచ్చన్ నడుస్తూ ఉండడం కాళ్ళు. కాబట్టి 3 వచ్చాయి. ఆయన పాయు ఉపస్థలు 2 వదిలిపెట్టారు. తర్వాత తెరవడం అన్నారు. కళ్ళు మూసుకోవడం, తెరవడం, పట్టుకుంటూ ఉండడం, వదిలిపెడుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, ఊపిరి పీల్చుకుంటూ ఉండడం, వదిలిపెడుతూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, మేల్కుంటూ ఉండడం, నడుస్తూ ఉండడం. ఇవన్నీ శరీరం స్థూలంగా చేసేవి. మిగిలినవి చూస్తూ ఉండడము, ఏదో తింటూ ఉండడం, అట్లాంటివన్నీ జ్ఞానేంద్రియాలతో చేసేవి. ఇవి ఏవి చేసినా సరే నయేవ కించిత్ కరోమి ఇది మన్యత. ఎవరు? ఆ యోగయుక్తుడు, తత్వవేత్త. మళ్ళీ ఏమనుకుంటాడు? అయితే ఇవన్నీ నేను కాదు అనుకున్నవాడు చేస్తున్నది ఏమని తెలియాలి కదా. నేను కాదు, జరుగుతున్నాయి కదా కర్మలు. కళ్ళతోటో, నోటితోటో, కాళ్ళతోటో, చేతులతోటో, దేనితోటో, ఏదో బాడీ పార్ట్ తోటో, మనసుతోటి ఏదో జరుగుతుంది కదా. ఆ జరుగుతున్నవి నేను కాదు అంటే జరుగుతున్నవి మరి ఎవరు చేస్తున్నారని కూడా వాడికి తత్వం తెలిసిన వాడు కాబట్టి వాడు ఆలోచించుకుంటాడు. వాడు ఏమనుకుంటాడంటే, ఓహో, ఇంద్రియాలన్నీ నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయిలే పోని ఇది అని వాడు ధరిస్తాడు, ధరించి ఉంటాడు మనసులో. అదే ఆలోచనని ధరించి పెట్టుకుంటాడు. అది ధారణా యోగం, దాని పేరు. మనం యోగ మార్గంలో ఉన్నాం కదా. ఆ యోగ మార్గంలో ఉన్నవాడు యోగయుక్త. వాడి యోగం ఏంటంటే యోగా సెంటర్స్ లో చేసే యోగం కాదు. వీడి యోగం వాడు ధారణ, ధ్యాన, సమాధి స్థితుల దాకా వాడు వెళ్ళేటప్పుడు ముందు వాడు ధరించి పట్టుకునేది ధారణ ఏమి అంటే ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయి అన్న విషయాన్ని గట్టిగా పట్టుకొని ఉంచుతాడు వాడు మనసుకి. ఇంద్రియార్థాలేమి? కంటికి ఎదురుగా దృశ్యం ఉంటేనే కన్ను ఏదో ప్రవర్తిస్తుంది. కాబట్టి కన్ను ఎప్పుడైనా ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తుంది, చెవులు ఎప్పుడైనా శబ్దాల్లో ప్రవర్తిస్తాయి, తిరుగుతుంటాయి. కాబట్టి శబ్దము చెవుకు ఇంద్రియార్థము, చెవన్న ఇంద్రియానికి అర్థము శబ్దము, కన్నన్న ఇంద్రియానికి అర్థము దృశ్యము, చర్మం అన్న ఇంద్రియానికి అర్థం స్పర్శ. ఇట్లాంటివి దేని ఇంద్రియానికి దాని అర్థం ఒకటి ఉంటుంది. దేని ఇంద్రియము దాని అర్థంలో ప్రవర్తిస్తుంటుంది అన్న విషయాన్ని గట్టిగా ధరించి ఉంచుతాడు. నేను చేస్తున్నాను అనుకోడు, ఈ ఇంద్రియము ఆ పని చేస్తుంది అనుకుంటాడు. అయితే వాడు దీన్ని ధరించి పట్టుకుని ఇంత ప్రయత్నం వాడు ఎందుకు చేస్తున్నాడు అంటే దీని తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంతవరకు సరే ఫస్ట్ స్టెప్ ఏమి ఇవన్నీ నేను చెయ్యట్లేదు అనుకుంటున్నాడు. అది వాడు ఫస్ట్ స్టెప్. వాడి యోగంలో ఇది ఇంకా దీన్ని చూద్దాం. యాక్చువల్ గా ఆయన ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ చెప్పారు కదా. యోగం పట్టుకుంటే యోగయుక్తుడు ఫస్ట్ స్టేజ్ విసిద్ధాత్మ, తర్వాత విజితాత్మ, జితేంద్రియ, సర్వభూతాత్మ, భూతాత్మ. అక్కడికి వెళ్ళాలి కదా. ఫస్ట్ ఇది చూద్దాం. ఇందులో యోగయుక్తుడు ఫస్ట్ ఏం చేస్తాడు? వాడు చిత్తశుద్ధి కోసం ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ పనులన్నీ నేను చెయ్యట్లేదో అనుకుంటాడు. వెంటనే మనసు ఒకటి ఉంది, అది ఇంకా క్లారిటీ దానికి కావాలి, క్లియర్ కావాలి. దానికి క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు చేయకపోతే ఎవడు చేస్తున్నాడు అని అడుగుతుంది. నేను చెయ్యట్లేదు కానీ నా ఇంద్రియాలు వాటి అర్థాల్లో ప్రవర్తిస్తున్నాయి. మంచిది, అంతవరకు అర్థమైంది. ఆ విషయం నేను పట్టుకున్నా. ఓకే, ఐ గాట్ ద మెమో. నాకు నువ్వు చెప్పిన విషయం అర్థమైందని మనసు పట్టుకుంటుంది. మనం ఏం చెప్తే మనసు అది వింటుంది. ఇదిగో ఈ ఇంద్రియం ఉందంటే అది దాని అర్థంలో పట్టుకొని, అది ఏదో కన్ను ఉందంటే కన్ను అన్న ఇంద్రియము రుచి చూడడం అన్న అర్థంతో తనకి పని లేదు. కన్నన్న ఇంద్రియానికి దృశ్యం అన్న పనే. నోరు చూస్తుందే, చూడదు కదా, అది ఓన్లీ రుచి చూస్తుంటుంది. కాబట్టి దేని ఇంద్రియము దాని అర్థంతో దాని పని చేసుకుంటుంటుంది అని. సరే, నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు? నువ్వు చేయట్లేదు అన్నావు. సరే, అర్థమైంది, నేను నోట్ రాసుకున్నాను.
ఇప్పుడు ఏ ఇంద్రియము దాని అర్థంలో తిరుగుతుంది అన్నావు, సరే నాకు అర్థమైంది, ఆ నోట్స్ కూడా రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఇదే పాటు థర్డ్ నోట్ పాయింట్, బుల్లెట్ పాయింట్ రాసుకో. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మాన్ని పట్టుకోవాలి మనసా. నువ్వు నేను గురికి తిని కూర్చుంటే ఏం లాభము? శరీరాన్ని నువ్వు నడిపిస్తుంటావు, నేను చూసుకుంటూ కూర్చుంటాను, ఏమి లాభం? మన ఇద్దరం కలిసి బ్రహ్మాన్ని పట్టుకుందాం పట్టు. అది థర్డ్ స్టెప్, థర్డ్ బుల్లెట్ పాయింట్ రాసుకో. అని వాడ యోగ యుక్త తత్వవేత్త ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయని పట్టుకుని ధారయన్, దాంతో పాటే బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మాన్ని కూడా గట్టిగా పట్టుకుని, తర్వాత నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ కర్మాణి, కర్మలతో సంఘాన్ని త్యక్త్వా, వదిలిపెట్టి. ఎందుకంటే బ్రహ్మాన్ని పట్టుకున్నాక కర్మలు ఎందుకు మళ్ళీ వేస్ట్? కర్మలు పట్టుకుంటే బ్రహ్మ మళ్ళీ దూరం అయిపోతుంది, మనకి కష్టం అవుతుంది మళ్ళీ. కాబట్టి బ్రహ్మాన్ని పట్టుకోవాలంటే కర్మాన్ని వదిలిపెట్టాలి కదా. కర్మలు వదిలిపెడితే బ్రహ్మాన్ని పట్టుకోవచ్చు. కాబట్టి బ్రహ్మాన్ని పట్టుకుందాం పట్టు, కర్మల్ని వదిలిపెడదాము అని వాటిని వదిలిపెట్టి, యహ, ఆ విధంగా ఎవరైతే ఆ కర్మలను కరోతి చేస్తాడో వాడు సహా పాపేన, పాపాల చేత నలిప్యతే, తాకబడడు. ఇంకా పాపాలు వాడిని తాకవు. పాపాలేమి? కోపాలు, కోరికలు. పాపాలు, కోరికలు, కోపాలే పాపాలు. ఆ పాపాలు ఇంకా నిన్ను తాకవు. ఎందుకు? ఎందుకంటే వదిలేసావు నువ్వే కష్టపడి. ఎందుకు నిన్ను తాకమంటే నువ్వు వదిలేసావు కాబట్టి అవి నిన్ను తాకవు. ఇంకా అప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? ఇది చాలా అందమైన మాట. ఇంకా ఈ పద్మపత్రం ఇవ అంబస అన్న ఆ మాట మీద, పద్మపత్రం ఇవ అంబస అన్న ఆ ఒక్క మాట మీద ఎంతసేపు భావన చెయ్యొచ్చో, ఎంతసేపు ఆలోచించుకున్నానో. అంటే నీళ్లలో ఉన్న పద్మపత్రం లాగా నిన్ను పాపాలు అంటుకోవు అంటే మనకేం అర్థమవుతుంది? ఏదో బాగానే ఉంది అలంకారం అనుకుంటాం, శబ్దాలంకారం బాగా ఉంది అనుకుంటాము, కంపారిజన్ చాలా బాగుంది, సిమిలి లేకపోతే ఉపమానం చాలా బాగుంది అనుకుంటాము. అంత మాత్రానికి ఇక్కడ ఎందుకు ఉంటుందో దాన్ని అర్థం చూద్దాము. పోనీ ఇంకొక స్టెప్ కూడా, ఇంకో కొంచెం ముందుకెళ్ళి, నీళ్లలోనే ఉన్నా కూడా పద్మపత్రము నీళ్లు తాకవు కదా దానికి అని చెప్తే మాత్రం మనకేం ఉపయోగము? పద్మపత్రానికి, పద్మానికో పద్మపత్రానికో నీళ్లు తాకితే ఏమి, తాకపోతే ఏమి, దానివల్ల నాకు వచ్చే అర్థం ఏమి? దాన్ని నాకేమి పరమార్థం దానివల్ల అర్థమయ్యేది? నాకు అర్థమయ్యేటట్టు చూద్దాం. కనీసము పద్మపత్రము పంకంలో ఉంటే కూడా, బురదలో ఉంటే కూడా దానికి ఆ బురద తాకదంటే పోనేది ఇంకొక రకం. ఆయన అనలేదు పద్మపత్రం ఇవ అంబస అన్నారు. దాన్ని చూద్దాం. నీళ్లలో ఉన్నా కూడా పద్మపత్రానికి ఆ నీళ్లు అంటుకోవు. ఎందుకు? ఇప్పుడు పద్మపత్రాలేమి? పద్మపత్రాలు లాంటి కళ్ళు అనుకుందాం. పద్మపత్రాలు లాంటి ఆయత లోచనాలు ప్రతి వాళ్ళకి అవే కదా ఉన్నాయి. అయితే ఏంటి? ఈ అంబస అంటే నీళ్లు, నీళ్లలో అని అర్థం. నీళ్లే సాగరంలో ఉన్నాము. ఇప్పుడు ఈ మొత్తం సంసారంలోనే నేనున్నాను, మీనా అన్న స్థూల శరీరం ఉంది, దానికి 2 కళ్ళు ఉన్నాయి. పద్మపత్రాలలాగా ఆయతనమైన లోచనాలు నాకు కూడా 2 ఉన్నాయి. అవి కూడా పనిచేస్తున్నాయి. అవి కూడా ఈ సంసారంలోనే ఉన్నాయి, దాటిపోయి ఉన్నాయి. అదే సేమ్ సంసారంలోనే ఉన్నాయి ఆ 2 కళ్ళు కూడా. వాటిని చూస్తూనే ఉన్నాయి పొద్దుస్తమానము. బయట ఉన్న ఆ సంసారంలో ఉన్న విషయాలన్నిటినీ చూస్తూనే ఉన్నాయి అవే కళ్ళు, కానీ తాకు. ఎందుకు అంటే ఆ వస్తువులతోటి నాకు సాంగత్యం లేదు. సాంగత్యం ఏమి? ఇది చేస్తే నాకేమన్నా వస్తుంది, ఇది చూస్తే నాకు చాలా సంతోషం, ఇది చూస్తే నాకు ఎంతో తృప్తి అని ఏమి లేదు. ఆ వస్తువులు ఇంద్రియార్థాలు ఉన్నాయి, నా ఇంద్రియం పద్మపత్రం లాంటి ఆయతనమైన లోచన ఉన్నది. అయితే ఏమి? అందులోనే ఉంటుంది, చూస్తుంది కానీ తాకదు. లేదా పద్మపత్రం లాగా, ఏదో పువ్వులాగా, లేకపోతే శంఖం లాగా నా చెవులు ఉన్నాయనుకోండి, శబ్దాలన్నీ వచ్చి పడతాయి. నేను ఎంత ఆపగలను? ఎన్నాళ్ళు ఆపగలను? అక్కడే ఉంది ప్రపంచంలో, సంసారంలో, ఈ సంసారం అన్న సాగరంలో నా చెవులు కూడా ఉన్నాయి పద్మాలాగా, ఓపెన్ గా ఉన్నాయి. శబ్దాలన్నీ వచ్చి లోపల పడుతుంటాయి, కానీ ఏమి నా మనసుకి కదిలించవు. ఎందుకంటే నేను ఆల్రెడీ దాటిపోయా కదా. ఎందుకంటే బ్రహ్మం మీద వెనక్కి తిరిగి ఉన్నాయి నావి. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే, అది ముఖ్యంగా ఆయన ఇక్కడ పద్మపత్రం ఇవ అంబస అని ఎందుకు పెట్టారంటే మధ్యలో
ఇక్కడ ఆయన ఎంత లిస్ట్ చెప్పినా కూడా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రనాస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ ఎన్ని చెప్పినా సరే ఇవన్నీ కూడా బయటికి చూస్తుంటాయి, ప్రపంచం వైపుకి చూస్తుంటాయి. నా కళ్ళు కూడా బయటికి చూస్తుంటాయి, నా గుడ్లు లోపలికి తిరిగి లేవు కదా, చెవులు లోపలికి తిరిగి లేవు, చర్మం లోపలికి అప్సైడ్ డౌన్ ఇన్సైడ్ అవుట్ ఏం లేదు. అన్ని ప్రపంచం వైపుకి ఉంటాయి, అవి ప్రపంచం వైపుకి ఉన్నాయి, ప్రపంచం వైపుకి పారుతుంటాయి. అయితే వాటి వెంట పోకుండా మనసుని వెనక్కి తిప్పి, ఇదిగో మనస, ఇంద్రియాలు ఉంటాయే, కన్ను అటు సైడ్ ప్రపంచం వైపుకి తిరుగున్న కన్ను ప్రపంచాన్ని చూడకేం చేస్తుంది, నీదొక అయోమయము. ప్రపంచం వైపుకి తిరుగున్న కన్ను ప్రపంచాన్ని చూడకేం చేస్తుంది, నువ్వు నీ అయోమయం కాకపోతే చూడని, అక్కడేదో దృశ్యం ఉంది చూడని, దాని పని అది చేసుకుంటుంది. నువ్వు దాని గురించి నీకెందుకు, నువ్వు ఇటు సైడ్ దీన్ని పట్టుకో, వాటిని అవి పట్టుకొని నువ్వు మాత్రం బ్రహ్మను పట్టుకో పట్టు. అంటే ఆ కర్మలతోటి శరీరం చూడడం, కళ్ళు చూడడము, కళ్ళన్న నా పద్మపత్రాలు ఆ అంబస్లో సంసారం అనే సాగరంలో అక్కడే ఉంటాయి, ఇంకెక్కడ ఉంటాయి, అక్కడే ఉంటాయి. అవి దాని పని చేసుకుంటుంటుంది, నేను మాత్రం వెనక్కి తిరిగి బ్రహ్మం మీద మనసు పెట్టుకుంటాను. నువ్వు ఇటుండవే మనసు, నువ్వు ఇటుండు, నువ్వు ఇంద్రియము ఏదో చూస్తుందంటే ఏదో చూస్తుంది, నేను ఇప్పుడే వస్తాను, అదేంటో చూస్తున్న దృశ్యాన్ని ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తా కాదు, నీకెందుకు, ఆ ఇంద్రియం ఆ పని చూసుకుంటుంది, నువ్వు ఇటు తిరుగు, బ్రహ్మాన్ని చూద్దాం పట్టు అని చెప్తే అది ఇటు తిరుగుతుంది. ఆ మనసు పట్టుకోకపోతే పాపం ఏం పట్టుకుంటుంది, ఇంకా అది విషయం. సంసారంలోనే ఉంటాయి పద్మపత్రాల్లాగా, నీ కళ్ళు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, ముక్కును మూసేసుకొని కూర్చోగలవు నువ్వు, సంసారంలోనే ఉంటుంది. సంసారంలో ఉన్న అన్ని రకాల వాసనలు కనగలుగుతుంటాయి. ఏం చేస్తావు నువ్వు పని? కానీ ముక్కు అనే ఇంద్రియము, దానికి అర్థం ఉంది ఆ వాసన చూడడం, ఆ పని చేస్తే కనుక్కొని, పైగా ముక్కు ఉత్త వాసన చూసి ఊరుకోదు కదా, అది వాసన చూడడంతో పాటు శ్వసన్ అని ఊపిరి పీల్చుకుంటుంటుంది, వదులుతుంటుంది. దీన్ని ఆపగలవా? వాసన చూడకుండా దాన్ని ఆపుదామంటే ఊపిరి కూడా ఆపేయవలసి వస్తుంది, గట్టి ముక్కు మూసుకుంటే చచ్చిపోతావు. కాబట్టి ఆ రకంగా కంట్రోల్ చేయలేము. మనసుకి చెప్పాలి, పోనీయదే, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుండాలి, వదులుతుండాలి అన్నప్పుడు ముక్కు ఓపెన్గా ఉంటుంది, ఓపెన్గా ఉన్న ముక్కు ఆ గాలితో పాటు రకరకాల వాసనలు లోపలికి వస్తుంటాయి. నీకెందుకు ఆ వాసనని, అంటే వాళ్ళు మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నారా, నీకెందుకు, నీ సంగతిని చూసుకుని బ్రహ్మాన్ని పట్టుకో కదా, ఇటు పట్టుకో, బ్రహ్మని ఆదాయానికో, ఇటు తిరుగు అని చెప్తే ఆ ముక్కు అంబర్స్లోనే ఉంటే ఉన్నాయి, కానీ పాపం తోటి నలిపెత్తాయి. ఇంతే కదా విషయం, చాలా సింపుల్ మ్యాటర్, ఈజీ పీజీ మ్యాటర్ అని అంత సింపుల్ గా చెప్పారు. పద్మపత్ర ఇవ అంబస అని అంత చెప్పారు, ఎంతైనా భావం చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇదే వర్కబుల్ స్టెప్, ఇది యాక్చువల్ గా ఇంప్లిమెంటబుల్, వర్కబుల్, ప్రాక్టికల్ స్టెప్, అది చేసుకోగలిగితే ప్రశాంతంగా. కాబట్టి నయేవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సహ పాపేన పద్మపత్రమివ అంబసా అన్న చోట మనము ఇవాళకి ఆపుదాము. మళ్ళీ మనం 11వ శ్లోకం దగ్గర వచ్చే వారం కలిసి చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి సంపూర్ణం చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.